ఎలా ఉన్నారు? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు మన తల్లి ఏ తల్లి అయినా తండ్రి అయినా మంచిగా ఆలోచించి ఏదో ఒకటి మనం మాట్లాడతాం. అది అవతల వాళ్ళు నెగిటివ్గా తీసుకొని మన ఒక చీడ పురుగులాగా చూసి మన ఒక విలన్గా చిత్రీకరిస్తూ నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు మాకు చెప్పాలా అన్నట్టుగా అన్నీ నెగిటివ్లో చెడ్డగా తీసుకొని అన్నీ చేస్తున్న వాళ్ళతో మనం ఏమీ మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మంచిగా ఆలోచించి ఒక రకంగా మాట్లాడతాం, వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించి మన వాళ్ళ దృష్టిలో చెడు చేసేస్తారు. అలాంటి వాళ్ళతో మనకు అనవసరం. ఈ రోజుల్లో డబ్బులు, ఆస్తులు, కోట్లు అన్నీ ఉన్న వాళ్ళకే ఏమీ లేదు అక్కడ. వాళ్ళని తీసుకెళ్ళి ఫంక్షన్ వస్తున్నా సరే 20,000 30,000 వస్తున్నా వాళ్ళని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. అలాంటిది ఏమీ లేని నిరుపేదలు మన్ని వాళ్ళు పలకరించలేదు, వాళ్ళు చేయలేదు, చెందలేదు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటారు, ఒకవేళ వాళ్ళు ఏదన్నా మూడు బాగుంది పలకరించారనుకో, లేచావా తిన్నావా అన్నావు అనుకో, అడిగారనుకో, అమ్మో దీన్ని లేచావా తిన్నావా అని అడిగితే రెండో రోజు ఇక్కడికి వచ్చి టీ అడుగుతుందేమో, భోజనం పెట్టాల్సి వస్తుందేమో, ఇలాంటి దౌర్భాగ్యం ఉండాలని మనం అసలు ఫోన్ కూడా చేయకూడదు, అనవసరం అని అనుకుంటారు వాళ్ళు. ఇదంతా ఎందుకు చేస్తారంటే వాళ్ళు మనమంటే ఇష్టం లేనప్పుడు మన అసలు టోటల్గా మన మాటకి, మన క్యారెక్టర్కి మనకే విలువ లేకుండా చేస్తున్నారు అంటే కనుక వాళ్ళు మన మాటకు కూడా విలువ ఇవ్వకుండా చేస్తున్నారంటే మనని వదిలించుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి అర్థం కాదు, తల్లికి తండ్రికి ఏమీ అర్థం కాదు. ఎందుకు వీళ్ళు అలా ఏదో చిన్నపిల్లలే మాట్లాడారులే అనుకున్నాం. కానీ పోగా అర్థమవుతుంది, వీళ్ళు మనని వదిలించుకోవడానికి చూస్తున్నారు, మన దగ్గర ఏం లేదు, మన వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏం లేవు. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళనే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో అప్పచెప్తున్నారంటే ఏమీ లేని వాళ్ళు మన్నెందుకు వాళ్ళు ఇది చేస్తారు? వదిలించుకోవాలని చూశారు, మన వల్ల ఉపయోగం లేదు, వాళ్ళకి వదిలించుకుంటున్నారు అంతే అని అర్థం చేసుకొని ఏ తల్లి తండ్రి అయినా సరే సైలెంట్గా మీకు రెక్కల్లో ఓపికన వాళ్ళు కష్టపడుకోండి. లేదు అంటే అనాథాశ్రమాలయానికి వెళ్ళిపోండి. అది కుదరదు అనుకుంటే ఏదైనా మింగి చావండి. అది లేకపోతే కనుక రోడ్డు మీద బస్ స్టాండ్లో అడుక్కొని తినండి. నాకు ఎదురైంది ఒకసారి, ఈ సిచ్యువేషనే ఎదురైంది. మా రిలేషన్ ఇంట్లో ఇట్లాగే ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా వాళ్ళ వారికి ఒంట్లో బాగుండకపోతే మేము చూస్తాము అంటే, అదేంటి నేను అద్దె కట్టుకోలేను కదా అంటే, నువ్వు మా వారు అద్దె కట్టలేరు, నువ్వు బస్ స్టాండ్లోనే కూర్చో, రోడ్డు మీద కూర్చో, సామాన్లు రోడ్డు మీద వేసుకో, ఏమన్నా తిప్పలు పడి మాకు సంబంధం లేదన్న. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కడుపున పుట్టిన పిల్లలు చాలామంది ఉన్నారు. అదనమాట. మనం అక్కడ జరిగింది గొడవ ఒకటైతే మనం ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్ చెప్తే మంది నమ్మరు, అవతలదే నమ్ముతారు. చాలా మాటలు, ఒకటి కాదు రెండు కాదు. నాకు తల్లికి ఉండాల్సిన క్వాలిటీస్ లేవు, తల్లికి ఉండాల్సిన లక్షణాలు లేవు, అసలు నువ్వు తల్లివే కాదు, అదే తల్లివి కాకుండా ఉంటే మేము ఈ పాటికి నేను చంపేసేవాళ్ళము, కొట్టేసేవాళ్ళము. నిజమే, తల్లికి ఉన్న క్వాలిటీస్ లేకే తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు పిల్లల్ని ముద్దుగా పెంచి, ఉన్న దాంట్లో పెంచి, క్రమశిక్షణలో పెంచి అన్నీ చేస్తారు. నిజమే, కరెక్టే. మనకి లేవు కదండి, మనకి బుద్ధి ఉంటే కనం కదా, మనకి క్వాలిటీస్ లేవు కదా. మరి ఆ విషయాలు పాపం మన కడుపున పుట్టిన పిల్లలు చెప్తున్నారు ఇవ్వచ్చు. అదే మరి వాళ్ళకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో మనకి తెలియదు కదా. మనకి బుద్ధి లేక, క్వాలిటీస్ లేక మనం పిల్లల్ని కానీ పెంచాం. ఓకేనండి, మనమేం తప్పుగా పట్టించుకోకర్లా, పైన భగవంతుడు ఉన్నాడు, ఓకే. కానీ తల్లిదండ్రులు ఒకటి నేర్చుకోండి, అస్సలు పిల్లలు ఇళ్ళకి కానీ, పిల్లల జోలికి కానీ, పిల్లలు చూడలేదు, చెందలేదు, ఇలాంటివన్నీ వద్దండి. ట్రాష్. వాళ్ళు మనం వదిలించుకోవడానికే ట్రై చేస్తారు. కొంతమంది డైరెక్ట్గా చెప్తారు, కొంతమంది ఇండైరెక్ట్గా చెప్తారు. అలాంటప్పుడు మనకు అనవసరం. అర్థం చేసుకొని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకేనండి, బాయ్. నిజమంటారా కాదంటారా? ఓకేనండి.